ప్రపంచంలోనే అతి చిన్న దేశాల్లో ఒకటి ఇజ్రాయిల్. ఈ దేశం ఎంత చిన్నదంటే సైజులో మన దేశంలోని రాజస్థాన్లో సగం ఉంటుంది. మన తెలంగాణ స్టేట్లో ఇజ్రాయిల్ ని ఫిట్ చేస్తే ఇలా కనిపిస్తుంది. ఇజ్రాయిల్ జనాభా కేవలం 90 లక్షలు, అంటే దాదాపు మన హైదరాబాద్ జనాభా అంతా. అయినప్పటికీ ఇది ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశాల్లో ఒకటి. ఇది ఎంత శక్తివంతమైనదంటే దీని చుట్టూన్న 7 అరబ్ దేశాలు కలిసి ఒకేసారి దీని మీద యుద్ధం చేసినా ఇజ్రాయిల్ ని ఓడించలేకపోయాయి. టెక్నాలజీలో వీరికి పోటీ లేదు, వ్యవసాయంలో కూడా వీళ్ళని మించిన వాళ్ళు లేరు. తాగడానికి నీళ్లు లేవు గాని ఎడారిలో కూడా వీళ్ళు పంటలు పండిస్తున్నారు. మిల్క్ ప్రొడక్షన్ లో కూడా ఇజ్రాయిలే నంబర్ 1. పర్ క్యాపిటా పరంగా ఎక్కువ మంది పోస్ట్ గ్రాడ్యుయేట్లు ఉన్న దేశం కూడా ఇజ్రాయిలే. ఇప్పటి వరకు 8 సార్లు వేరే దేశాలు ఇజ్రాయిల్ మీద యుద్ధం చేసినా ఒక్కసారి కూడా ఓడిపోయిన దేశం ఇజ్రాయిల్. గాజా మీద కాల్పులు ఆపాలని ప్రపంచంలో ఉన్న 53 ఇస్లాం దేశాలు కలిసి వార్నింగ్ ఇచ్చినా, ఆఖరికి ఐక్యరాజ్యసమితి హెచ్చరించినా కూడా ఒక్క అడుగు కూడా వెనక్కి వేయని దేశం ఇజ్రాయిల్. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అసలు గట్టిగా 1 కోటి మంది కూడా లేని ఇజ్రాయిల్ ని చూసి పెద్ద పెద్ద దేశాలు ఎందుకు వణుకుతున్నాయి? ఒకప్పుడు పూర్తిగా అప్పుల్లో కూరుకుపోయిన ఇజ్రాయిల్ ఇప్పుడు ఏ రేంజ్ లో డెవలప్ అయింది? వీళ్ళ నుంచి ఏం నేర్చుకోవాలి అనే విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మరెందుకు ఆలస్యం? Israel, Innovation Nation. ఇజ్రాయిల్ పాత చరిత్రని కాసేపు పక్కన పెడితే 1948లో అంటే మనకు స్వాతంత్రం వచ్చిన 9 నెలల తర్వాత ఇజ్రాయిల్ ఏర్పడింది. ఇజ్రాయిల్ కి స్వాతంత్రం వచ్చి 24 గంటలు కాకముందే పక్కనే ఉన్న 9 అరబ్ దేశాలు ఇజ్రాయిల్ మీద యుద్ధాన్ని స్టార్ట్ చేశాయి. అప్పుడు ఇజ్రాయిల్ జనాభా 5 లక్షలు, శత్రు దేశాల జనాభా 6 కోట్లు. ఇజ్రాయిల్ కన్నా 120 రెట్లు ఎక్కువ. ఆ యుద్ధంలో ఏ దేశం కూడా ఇజ్రాయిల్ కి సపోర్ట్ చేయలేదు, ఆఖరికి మనం కూడా. ఇజ్రాయిల్ ఒంటరిగా పోరాడింది, గెలిచింది. అరబ్ దేశాలు ఓడిపోయాయి. ఆ తర్వాత 7 సార్లు ఇజ్రాయిల్ మీద యుద్ధాలు జరిగాయి. యుద్ధం జరిగిన ప్రతిసారి ఇజ్రాయిలే గెలిచింది. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఇది ఓడిపోలేదు. 1989 నుంచి ఒక్క పాలస్తీనా వాళ్ళు మాత్రమే 170 సార్లు ఇజ్రాయిల్ మీద దాడులు చేశారు. ఎప్పుడు ఎవడెటాక్ చేస్తాడో తెలీదు. చుట్టూ శత్రువులే. ప్రతి 10 సంవత్సరాలకోసారి ఖచ్చితంగా యుద్ధం చేయాల్సిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితులున్న ఒక దేశం మహా అయితే ఏం డెవలప్ అవుతుంది కదా? ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఇజ్రాయిల్ అంటే ఏంటో, ఇజ్రాయిల్ ఏ రేంజ్ లో డెవలప్ అయిందో మీకే తెలుస్తుంది. సైన్స్ అండ్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడే ముందు ఇజ్రాయిల్లో 99% అందరూ చదువుకున్న వాళ్లే. వీళ్ళ చదువులు మనలాగా బట్టి చదువులు కాదు. 1960 నుంచి ఇప్పటి వరకు ఇజ్రాయిల్ కి చెందిన 13 మందికి నోబెల్ ప్రైజ్ వచ్చింది. 120 కోట్ల జనాభా ఉన్న మన దేశం 1930 తర్వాత ఇప్పటి వరకు సైన్స్ లో ఒక్క నోబెల్ ప్రైజ్ కూడా పొందలేకపోయింది. కానీ 2004 నుంచి ఇప్పటి వరకు ఒక్క సైన్స్ లోనే ఇజ్రాయిల్ కు 6 నోబెల్ ప్రైజులు వచ్చాయి. అన్ని అరబ్ దేశాలు కలిసి సంపాదించిన నోబెల్ ప్రైజ్ల కన్నా ఈ చిన్న